ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని ప్రభుగా అంగీకరించుకోరో, ప్రతిష్ఠించుకోరో. కాబట్టి మనము చాలా భయభక్తులతో మన హృదయంలో మొదట యేసుక్రీస్తు ప్రభుని ప్రభుగా అంగీకరించాలి. అంటే ప్రభువా, నువ్వు నా జీవితానికి ప్రభు, మాస్టర్, నువ్వు చెప్పినట్టు నేను వింటా అని మనం ఎప్పుడైతే ఆయన అధికారంకి లోపడతామో అప్పుడు ప్రతి ఒక్క దాని మీద ఏమొస్తుంది? కంట్రోల్ అనేది వస్తుంది. ఆ కంట్రోల్ ఎవరు ఇవ్వగలుగుతారు మనకి? దాన్నే యేసుక్రీస్తు ప్రభు నిత్య జీవం అని చెప్పాడు. జీవం. యేసుక్రీస్తు ప్రభు ప్రతి దాని మీద కంట్రోల్ ఉన్నదా? యేసుక్రీస్తు ప్రభుకి ప్రతి దాని మీద. ఆయన పరిశుద్ధుడు, సాతానుడు ఎంతనో శోధించిండు కదా యేసుక్రీస్తు ప్రభుని, కానీ ఆయన ఏమైనా శోధనకు లోనయ్యాడా? కాదు. ఆయన లోపట ఏమున్నది? జీవం ఉన్నది. అదే నిత్య జీవం అని ఉన్నది. సో ఆ గిఫ్ట్ ఏంది? దేవుడు లోకంని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశించక, అంటే పాడైపోక, నశించక ఏం పొందుతాడు? నిత్య జీవం పొందినట్లు ఆయనను మనల్ని అనుగ్రహించాడు. ఆ నిత్య జీవం అంటే ఏంది? ఆ సెల్ఫ్ కంట్రోల్. మనం పాపము చెయ్యని ఒక జీవం, ఒక పవర్, ఆ లైఫ్ని ఇస్తా అంటా ఉన్నాడు. చాలామంది యేసుక్రీస్తు ప్రభుకి చేసిన అద్భుతాలు కావాలి కానీ ఆ లైఫ్ వద్దు. లైఫ్ని అడగట్లేదు, ఇటర్నల్ లైఫ్ని అడగట్లేదు, నిత్య జీవం, నా జీవంని అడగట్లేదు. అద్భుతాలు కావాలి, ధనం కావాలి, దేవుడు అలా చేశాడు, ఇలా చేశాడు, ఓకే అన్నీ ఇచ్చాడు. కానీ చాలామందికి బుద్ధి రావట్లేదు, వారు గ్రహించట్లేదు దీన్ని. సో మీరు దేవుని సేవకునిగా నా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు జీవంని అడగండి. ఏం అడగాలి? జీవం. ప్రభువా, నాకు జీవం, నిత్య జీవం నీయండి. అప్పుడు నిజంగా ఖచ్చితంగా మీకున్న 5 రొట్టెలు 2 చేపలు కానీ నిజంగా మీరు ఎలాంటి వారుగా ఉంటారు? 5,000 మందికి పంచిపెట్టేవారుగా ఉంటాడు. డెఫినెట్గా దేవుడు మిమ్మల్ని ప్రతి ఏరియాలో ఆశీర్వదిస్తాడు. ప్రభు పేరిట వందనాలు.